మైనాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు విచారణ జరుగుతోంది. పోలీస్ కస్టడీలో ఉన్నారు రోహిత్ రెడ్డి, రితేష్, నమిత్ శర్మ. శంషాబాద్ రూరల్ పేస్ లో వీళ్ళ విచారణ కొనసాగుతోంది. అసలు డ్రగ్స్ పార్టీ నిర్వహణకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అలాగే కాల్పులు జరపడానికి గల కారణాలపై కూడా విచారిస్తోంది సిట్. అభిషేక్ తో పాటు ఇంకెవరెవరు డ్రగ్స్ సరఫరా చేశారని వీళ్ళని ఆరా తీస్తున్నారు. ఈ డ్రగ్స్ కేసుని డైవర్ట్ చేయడానికి కౌశిక్ రవి ప్రయత్నించడాన్ని సీరియస్ గా తీసుకుంది సిట్. ఫామ్ హౌస్ లో దొరికినప్పుడు తాను సిమ్లాలో డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా చెప్పాడు కౌశిక్ రవి. కానీ లోకల్ గానే కొన్నట్టు తేలడంతో ఈ డైవర్షన్ ఎవరి డైరెక్షన్ లో జరిగింది అన్న దానిపై సిట్ దృష్టి పెట్టింది. గతంలో జరిగిన పార్టీలలో అభిషేక్ సింగ్ తో పాటు ఇంకా ఎవరెవరు డ్రగ్స్ సప్లై చేశారు అన్న దానిపై లోతైన విచారణ చేస్తోంది. ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించిన విచారణ కొనసాగుతోంది. మా ప్రతినిధి జ్యోతి మరింత సమాచారం అందిస్తారు. జ్యోతి, ప్రత్యూష, సుమారు 4 గంటల నుంచి కూడా ముగ్గురు నిందితులను సిట్ అధికారులు విచారిస్తూ ఉన్నారు. ప్రధానంగా కౌశిక్ రవి చేసినటువంటి డైవర్షన్ చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే తొలుత సిమ్లా నుంచి డ్రగ్స్ ను తీసుకొచ్చినట్లుగా విచారణలో చెప్పిన తర్వాత కట్ చేస్తే ఇదంతా కూడా లోకల్ గానే ఈ యొక్క డ్రగ్స్ అనేది సరఫరా అయిందని చెప్పేసి పోలీసులు గుర్తించడం జరిగింది. అందులో భాగంగానే ఆ డైవర్షన్ గల కారణాలు కావచ్చు, పార్టీ కండక్ట్ చేయడానికి గల కారణాలు, అంతేకాకుండా అభిషేక్ సింగ్ తో పాటు ఇంకా ఎవరెవరు ఈ యొక్క డ్రగ్స్ ని తీసుకొని వచ్చారనే దానికి సంబంధించి ప్రస్తుతం ముగ్గురు నిందితులను కూడా సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఒకవైపు చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ తో పాటు మరొక వైపు ఈగల్ అధికారులు, అంతేకాకుండా సిట్ లో దాదాపు 9 మంది సభ్యులతో కూడినటువంటి బృందం ఉంది కాబట్టి ఒకవైపు షాద్నగర్ కు సంబంధించినటువంటి డీసీపీ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళంతా కూడా ఒకవైపు ఈ ముగ్గురు నిందితులను విచారిస్తూ ఉన్నారు. అయితే అభిషేక్ సింగ్ తో పాటు ఇంకా ఎవరున్నారు, వాళ్ళు డ్రగ్స్ తీసుకొచ్చిన తర్వాత అభిషేక్ సింగ్ వెళ్ళి రోహిత్ రెడ్డికి యొక్క డ్రగ్స్ సప్లై చేశారా, దీనికంటే ముందు ఎవరు అసలు ఈ కింగ్ పిన్ అనే దానికి సంబంధించి విచారిస్తూ ఉన్నారు. కాల్పులు జరిపినటువంటి సమయంలో కూడా తాము ఉన్నాము, మీరు కాల్చండి అని చెప్పేసేటువంటి ప్రేరేపించినటువంటి క్రమంలో కూడా పోలీసులు మనం చెప్పినా కూడా ఎందుకు కాల్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనే దానికి సంబంధించి ఒకవైపు విచారణ అయితే కొనసాగుతుంది. 4 గంటల నుంచి కూడా ఒకవైపు డ్రగ్స్కి సంబంధించినటువంటి నెట్వర్క్ కావచ్చు, కాల్పులకు సంబంధించినటువంటి అంశాన్ని ఒకవైపు విచారిస్తున్నారు. ప్రధానంగా డైవర్షన్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, ఎందుకంటే సిమ్లా నుంచి తీసుకొచ్చామని చెప్పిన తర్వాత అతను ఒక అడ్వకేట్ గా బెంగళూరులో ఉన్నాడు కౌశిక్ రవికి రోహిత్ రెడ్డికి ఉన్నటువంటి సంబంధాలు కావచ్చు, అంతేకాకుండా గతంలో ఎన్ని పార్టీలు జరిగాయి, డ్రగ్స్ ఆ సమయంలో ఎక్కడి నుండి తీసుకొని వచ్చారనే దానికి సంబంధించి కూడా అన్ని కోణాల్లో ప్రస్తుతం మాత్రం సిట్ అధికారులు ఈ ముగ్గురిని విచారిస్తూ ఉన్నారు. రైట్ జ్యోతి, థ్యాంక్ యూ.